దేవుని ప్రభావము మనలో కనిపించాలి. దైవికమైన ప్రభావము చేత నింపబడాలి. శిలోహు మందిరం ఆ ప్రభావాన్ని కోల్పోయింది, మహిమను కోల్పోయింది, దేవుని ప్రభావాన్ని కోల్పోయింది. రిక్తహస్తాలతో శూన్యములో నిలబడింది. దేవుడు అందుకని వెళ్ళండి, అక్కడ వెళ్ళండి, ఏం జరిగిందో ఆలోచించండి. దైవజనమా, నేను ఇలా గుర్తు చేస్తాను, దేవుని ప్రభావాన్ని కోల్పోవద్దు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను కోల్పోవద్దు, దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షతను కోల్పోవద్దు, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను కోల్పోవద్దు, దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని కోల్పోవద్దు. దేవుడు నిన్ను ఏ స్థాయిలో ఉంచాడో దేవుణ్ణి అవమానపరిచేటట్లుగా ఆ స్థానానికి నీవు అన్యాయం చేయొద్దు. దేవుడు నిన్ను బట్టి సంతోషించుడు, దేవుడు నిన్ను బట్టి ఆనందించుడు. దేవుని ప్రభావాన్ని కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. శిలోహులు కోల్పోయింది దేవుని ప్రభావాన్ని. దేవుడు ఊరుకున్నాడా? దేవుడు మరలా కొన్ని కార్యాలు, మరలా దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. శిలోహును మనుషుల మధ్య అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, శిలోహు మందిరం